వెల్కమ్ టు టెంపస్ ఫ్రేమ్ 1. యాక్చువల్లీ ఏంటంటే నేను ఇంటికాడ తీసిన వీడియో అనేది అది వాయిస్ అనేది రాకొచ్చింది, ఏం ప్రాబ్లమో తెలియదు. అన్నట్టు నేను చూసి కొంచెం ఇబ్బంది అవుతుంది, మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెడుతున్నా. చెప్పిన చూసిన అది రావచ్చింది, ఏం ప్రాబ్లం ఏమో తెలియవచ్చింది ఉన్నట్టు. నాకు వీడియో చూసేదాకా తెలియదు ఏమైంది, లేకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడైతే నేను వీడియో తీయడానికి చాలా రోజుల నుంచి చాలా ఇబ్బంది అవుతుంది కదా, అన్నట్టు కొంచెం నాకు కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే కొంచెం బిజీలో ఉన్నంటే అది కాక కొంచెం ఇబ్బంది ఉండే అన్నట్టు తీస్తున్నా. ఇప్పటి నుంచి తీసేస్తా. అది కాక నేను ఎప్పుడో తీసేటోని ఏంటంటే మా అక్క కొంచెం చనిపోయింది కదా అన్నట్టు. మా అక్క చనిపోయినందుకు కొంచెం వీడియో అనేది తీయలేదు. సరే ఇప్పుడైతే ఇప్పటి నుంచి వీడియోలు అయితే తీస్తా. ఎంతోమందికి సపోర్ట్ చేశారు, నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఎంతెంతమందికి సపోర్ట్ చేశారు. నేను నా సొంతంగా ఆలోచన పెట్టి తీస్తున్నాను వీడియోస్. కొంచెం ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి అందరూ కలిసి. వీడియో నేను కూడా తీస్తా, ఇప్పటి నుంచి తీయలేవు. కొంచెం తీస్తుంటే నాకు కొంచెం పరిస్థితి బాగాలేదని నేను తీయలేను. ఇప్పటి నుంచి వీడియో మంచి మంచి వీడియోలు పెడతా. మీరు కొంచెం సపోర్ట్ చేసి చేస్తే నా సొంతంగా నేను ఒక్కనే ఛానల్ ఓపెన్ చేసుకొని వెళ్తున్నా. ఎవరు సపోర్ట్ లేరు అన్నట్టు, నాకంటూ వీడియో తీయడానికి ఎవరు లేరు. వీడియో తీసుకుంటా, నేనే అప్లోడ్ చేసుకుంటా. చాలా ఎంత ఇబ్బంది అవుతుందో అది నాకు తెలుసు, మీకు కూడా తెలుసు. ఛానల్ అనేది ఉన్న వాళ్ళకి తెలుసు ఎంత ఇబ్బంది అవుతుందో. వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికే చాలా ఇబ్బంది అవుతుంది. నేను ఒక్కనే చేసుకుంటున్నాను, ఎవ్వరు లేరు సపోర్టు. కొంచెం మీరు కూడా సపోర్ట్ చేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం చాలామందికి సపోర్ట్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ సపోర్ట్ చేయవచ్చురు అన్నట్టు కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నాకు కూడా సపోర్ట్ చేయండి, నేను కూడా వీడియోలు తీస్తా. ఇప్పుడైతే మనమైతే పనికి వెళ్తున్నాం. ఆ వీడియో ఎందుకు రాలేదో అసలు అర్థం కావచ్చింది, వాయిస్ అనేది కూడా రావచ్చింది. కావాలంటే మీకు ప్లే చేస్తా, ఒకసారి చూడండి. ఇవి అయితే మనం స్టేషన్ అయితే దిగినాం, పనికి అయితే వెళ్తున్నాము. అక్కడ తీస్తుంటే కానీ తీయలే, మర్చిపోయింది కొంచెం. ఇప్పుడైతే మనమైతే పనికి వెళ్తాం. పనికి అయితే వెళ్ళి ఇప్పుడైతే హైటెక్ సిటీలో దిగినాం మనము. వెళ్తేనే నడుచుకుంటూ వెళ్తున్నా, పనికి వెళ్తున్నా. సరే ఇక్కడి నుంచి నడుచుకుంటూ పోవాలి, ఇంకా చాలా దూరం పోవాలి. సరే ఆడికైతే వెళ్ళి పెడతా వీడియో. ఇప్పుడైతే ఏం పడలేదు, మళ్ళీ తీయొచ్చు అని తీస్తున్నా. ఇప్పుడు మనం అయితే పనికి అయితే వెళ్తున్నాము. పనికి కొత్త డ్యూటీ పట్టుకున్నా. ఆ డ్యూటీ మానేసిన మంచిగా లేదని వేరే డ్యూటీ పట్టుకున్నా. అన్నట్టు వేరే సైడ్ పని పట్టుకున్నా, కార్ డ్రైవింగ్ పని. ఆ పనికి పోతున్నా. మీకు 24 hours వీడియోలు పెడుతూనే ఉంటా. ఇప్పటికీ లైవ్ అంటారా, లైవ్ వచ్చేసి నాకు అనేది ఎప్పటి నుంచో కష్టపడితే లైవ్ అనేది చాలా స్టార్ట్ అయింది. లైవ్ కూడా పెడతా, మీరు చెప్తేనే పెడతా లైవ్. మీరు చెప్తే నేను పెడతా. వెళ్తున్నా, పనికైతే వెళ్తున్నా. అక్కడికి వెళ్ళి నేను పెడతా వీడియో. ఓకే, మన ఆఫీసు. ఇప్పుడు ఆఫీస్కి అయితే వచ్చేసినాం. కార్ అయితే లోపలికొట్టు మీటింగ్ ఉంది, మీటింగ్ ఉన్నదని వీళ్ళు. ఇది అయితే మన ఆఫీసు. ఇక్కడైతే వచ్చేసాం. ఈ లోపల కూర్చొని బోర్డు కొడుతుంది. అయితే యాస్టిక్ వస్తుంది చెప్పాలంటే. మంచి అనిపిస్తుంది. మొత్తం బిల్డింగ్ని కనబడుతున్నాయి నుంచి. ఇక్కడ సైడ్ అల్లు అర్జున్ థియేటర్ ఉండాలి, అవతల సైడ్ ఉంది, ఆవు సైడ్ ఉంది. ఇట్లా మనం పోయి అట్లా వెళ్తే అవతల సైడ్ చూపిస్తా. చూస్తే కనబడుతుంది అనుకుంటా మీకు. ఒక్కొక్క ఇక అల్లు అర్జున్ అన్ని దానికన్నా అన్ని బిల్డింగ్ అల్లు అర్జున్ థియేటర్ స్పెషల్గా కనబడుతుంది.
అదేందో ఇప్పుడైతే సార్ అనేది ఇంకా పైన ఉన్న పైకి వెళ్ళిండు. ఆయన అయితే కింద వెయిట్ చేయమన్నాడు. కింద అయితే వెయిట్ చేస్తాం. అతను వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఏం చేయాలి అసలు అర్థం కావచ్చు అంతే. సో ఇప్పుడైతే మనమైతే బయటికి వచ్చేసినాం. ఏం చేయాలో అర్థం కావచ్చింది. బోర్ కొడుతుంది అబ్బా నాకు చెప్పాలంటే. కానీ లొకేషన్ బాగుంది. ఇక్కడ ఇది కడుతుర్రు. ఫస్ట్ ఇది అంతా అడవి లేకుండే ప్లేస్ అడవి లేకుండేది మొత్తం మార్చేసారు. ఇట్లా అయిపోయిందంటే చెప్పలేనంత డిఫరెంట్ మార్చేసారు. ఇప్పుడైతే చాలా బాగుండేది. సరే ఇప్పుడైతే చూద్దాం ఏం జరుగుతుందో. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను?